అస్మద్గురుభ్యో నమ. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులరా, శ్రావణ మాసం స్త్రీలకు చాలా ప్రీతిపాత్రమైన మాసము. ప్రత్యేకించి అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ కుటుంబ సౌఖ్యము, క్షేమము, సంపద, ఆరోగ్యము, వైభవమంతూ మనసారా కోరుకునే అద్భుతమైన మాసం ఇది. ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ఒక విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పూర్వకాలంలో ఆడవాళ్ళైతే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, చదువుకోలేదా పక్కనట్టే పెట్టండి, 100 మంది లోపల 90 మందికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండేది. ఎలాగా? వాళ్ళు చేసుకునే పనులు కానీ, వాళ్ళ ఇంట్లో ఉండే విశేషాలు కానీ అలాంటివి. ఆఖరికి ఒక 45-50 ఏళ్ల కిందటి వాళ్ళని చూసినట్టయితే ఒక్కొక్కరికి 8, 9, 13 సంతానం కలిగి ఉండి కూడా వాళ్ళు బామ్మగారులు, అమ్మమ్మగారులు అయిపోయినప్పటికీ చూడగానే చేతులెత్తి నమస్కరించేలాంటి అద్భుతమైన కాంతి వాళ్ళ ముఖాల్లో తాండవించేది. ఏమిటి కారణం? ఏమిటి రహస్యం? అంటే వాళ్ళు తమ ఇంటిలో చేస్తున్న ప్రతి పని కూడా భగవదారాధన రూపంలోనే చేశారు. కానీ ఆధునిక కాలంలో అన్ని అవకాశాలు లేవు గనక అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి స్త్రీల కోసం, స్త్రీల ఆరోగ్యం కోసం, వాళ్ళ సౌందర్యం కోసం, అంటే అర్థమేమిటి? శారీరక సంబంధమైన ఆరోగ్యముతో పాటు మానసికమైన ఆరోగ్యం కూడా ఉండడానికి అమ్మవారి పేరు మీద ఒక నామము చాలా గొప్ప విశేషముగా లక్ష్మీతంత్రంలో చెప్పారు. ఏమిటో తెలుసిన నామము? ఓం ద్యుతయే నమః. ద్యుతి అంటే కాంతి. కాంతి అంటే ఒక విద్యుత్ దీపము ఇలాంటిదని కాదు. వారు ఏ రూపంలో ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ చూడగానే మనసు స్పందించి చెయ్యెత్తి నమస్కరించేలాంటి ఒక పవిత్ర భావన కలిగించేలాంటి కాంతి ఇది ద్యుతి. అంటే ఎదిరి చూడ్డానికి కూడా వీల్లేని ప్రకాశమునకు పేరు ద్యుతి. సీతాదేవి అశోకవనంలో ఉంది. ఎలా ఉందో తెలుసునా? తిండి లేదు, తిప్పలు లేవు, నిద్ర లేదు, ఏం లేదు, అలంకారాలు లేవు. కానీ పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసు, అగ్నివల తేజస్సుతో ఉందట ద్యుతి అని పేరక్కడ. అంటే అర్థమేమిటి? మన మనస్సు లోపల, శరీరము లోపల ఉభయ విధములైన ఆరోగ్యములున్నప్పుడు కలిగే లక్షణం అది. అలాంటి లక్షణాన్ని ఒక్క నామ జపము ద్వారా ఓం ద్యుతయే నమః. అంచేతనే శ్రీ సూక్తం చెప్తుంది, హిరణ్యవర్ణాం హరిణీం అంటుంది. హిరణ్యవర్ణ అంటే అర్థమేమిటి? బంగారము వంటి వన్నె కలిగినది. అంటే బంగారము చూడగానే మన మనస్సు ఆకర్షిస్తుందే, అగో అలాంటిది. అంతేకాదు, హీం రటయతి అంటే అర్థం మనలో ఉండే అహంకారాన్ని తొలగించేది. కాబట్టి మనలో ఉండే అహంకారం తొలగించాలి, మన కాంతి వజ్రము యొక్క కాంతిలా ఉండాలి అన్నట్టయితే చిన్న మంత్రము ఓం ద్యుతయే నమః. ప్రకాశయంతి సర్వార్థాన్ అతీతాన్ అనాగతాన్ అంటుంది లక్ష్మీతంత్రము. నాయన, నా పేరు ద్యుతి అని ఎందుకో తెలుసునా? రాబోయేవి, నడుస్తున్నవి, నడచిపోయినవి అన్ని విశేషాలని చెప్పగలిగిన దాన్ని. అంటే స్త్రీలు గనక ప్రత్యేకించి ఓం ద్యుతయే నమః అంటూ రోజుకి 108 సార్లు ఆరాధన చేసి, అమ్మవారికి పసుపు కుంకుమలతో 11 సార్లు ఆరాధన చేసినట్టయితే గృహ కార్యక్రమంలో ఎంత అలసిపోయినప్పటికీ తగిన ఆరోగ్యము, మానసిక ప్రశాంతి, చక్కటి వైభవము ఇంటిలో లభిస్తుంది. ప్రయత్నించి చూడండి. ఎన్ని రోజులా కాదు, మీకు ఓపిక ఉన్నన్నాళ్ళు కూడా హాయిగా ఆరాధన చేసుకోండి. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. శుభక్షేమాలు కలుగుతాయి. ఆలోచించండి, ఆచరించండి. ఓం ద్యుతయే నమః. కాంతి స్వరూపమైన అమ్మవారికి నమస్కారము.